స్టూడెంట్స్, ఈ రోజున మనము సిక్స్త్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. సిక్స్త్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? చేంజ్ ద సేమ్ డబుల్ లెటర్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ వర్డ్ అండ్ ఫార్మ్ ఏ న్యూ వర్డ్. దీనికి ముందు ఎస్టర్డే వీడియోలో చేసిన మనము ఫిఫ్త్ ఎక్సర్సైజ్ యొక్క 2 ఆన్సర్లు చెప్పుకుందాం. అవి ఏంటంటే, ఇక్కడ ఫిఫ్త్ వన్, స్ట్రైడ్. స్ట్రైడ్ అంటే నౌన్ ఫాము. దాని అర్థము ఈ లాంగ్ స్టెప్, లేదా వాక్ విత్ లాంగ్ స్టెప్స్. పెద్ద అడుగులతో నడుచు అని అర్థం వస్తుంది అన్నమాట స్ట్రైడ్ అంటే. ఇక్కడ ఈ మధ్యన ఒక లెటర్ మార్చడం ద్వారా కొత్త పదాన్ని అనుకుంటాము. ఆ పదం ఏమై ఉంటుంది? నౌన్ ఫామ్ అయి ఉంటుంది. దాని యొక్క అర్థము కాన్ఫ్లిక్ట్ లేదా స్ట్రగుల్, అంటే పోరాటము అనే అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ ఈ మధ్యలో ఒక లెటర్ మార్చడం ద్వారా కొత్త పదాన్ని అనుకుంటాము. అది నౌన్ ఫామ్ అయింది. దాని అర్థం ఇది అవుతుంది అనమాట, కాన్ఫ్లిక్ట్. దాని అర్థము కాన్ఫ్లిక్ట్, దెరాఫ్టర్ స్ట్రగుల్. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అంటే తగువు, పోరాటము. స్ట్రగుల్ అంటే పోరాటం అని అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ ఈ అర్థం వచ్చే పదాన్ని ఏ లెటర్ మార్చితే వస్తుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ STRIDE, స్ట్రైడ్. STRIKE, స్ట్రైక్. సో ఇన్ ప్లేస్ ఆఫ్ D we arranged K here. We arranged K అంటే డీకి బదులుగా K అనే లెటర్ మార్చడం ద్వారా కొత్త పదాన్ని కనుక్కున్నాము. అదేమైంది? స్ట్రైక్ అయిందనమాట. స్ట్రైక్ అంటే నౌన్ ఫాము, కాన్ఫ్లిక్ట్ ఆర్ స్ట్రగుల్ అని అర్థం వస్తుంది అనమాట. ఇది సిక్స్త్ ఎగ్జాంపుల్. ఫిఫ్త్ ఎగ్జాంపుల్. సిక్స్త్ వన్, ఇక్కడ డ్రెడ్జ్. డ్రెడ్జ్ అంటే వెర్బ్ ఫాము. దీని యొక్క అర్థము రిమూవ్ సిల్ట్, ఫ్రమ్ ద రివర్ బెడ్. అంటే నదీ ప్రవాహానికి అడుగు భాగంలో ఉన్న మేట వేసిన ఆ మట్టిని తీసివేయడం అన్నమాట. జనరల్గా ఏంటంటే, నది ప్రవహించేటప్పుడు పైనుంచి వస్తున్న ఆ ఫోర్స్కి పైనుంచి రకరకాల సెడిమెంట్స్ వాటిలో మిక్స్ అయ్యి వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే ఆ ఫ్లో స్పీడ్ తగ్గుద్దో ఆ ప్రాంతంలో డిపాజిట్ అవుతాయి అన్నమాట. అక్కడ మేట వేసిద్ది అనమాట. ఆ మేటను తొలగించడాన్ని ఇక్కడ డ్రెడ్జ్ అని చెప్పుకుంటాం అన్నమాట. ఇక్కడ ఈ మధ్యన ఒక లెటర్ మార్చడం ద్వారా కొత్త పదాన్ని కనుక్కుంటాము. అక్కడ దాని యొక్క అది ఏమైంది? వెర్బ్ ఫామ్ అయింది. దాని యొక్క అర్థము డూ హార్డ్, మాన్యువల్ వర్క్. కష్టపడి పని చేయు, శారీరక శ్రమ చేయు అనే అర్థం వస్తుంది. పదాన్ని మనం ఇక్కడ కనుక్కున్నాం. ఇక్కడ ఈ మధ్యన ఒక లెటర్ మార్చడం ద్వారా అది ఎలాగో చూద్దాం ఒకసారి. ఈ లెటర్ మార్చితే ఈ అర్థం వచ్చే పదం వస్తుందో చూద్దాం. PRUDGE, డ్రెడ్జ్. ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ ఈ వి అరేంజ్డ్ యూ. ఇక్కడ ఈకి బదులుగా యూని మార్చడం ద్వారా కొత్త పదాన్ని అనుకున్నాము. దాని అర్థము డూ హార్డ్ మాన్యువల్ వర్క్ అనే అర్థం వచ్చింది అన్నమాట. దీన్ని చేంజ్ లెటర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ వర్డ్ అండ్ ఫార్మ్ ఏ న్యూ వర్డ్గా మనము చెప్పుకుంటాం. ఇక్కడ
ఇప్పుడు సిక్స్త్ ఎక్సర్సైజ్ ఏంటో ఒకసారి చూద్దాం. సిక్స్త్ ఎక్సర్సైజ్. సిక్స్త్ ఎక్సర్సైజ్ ఏంటి? చేంజ్ ద సేమ్ డబుల్ లెటర్ వర్డ్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ వర్డ్ అండ్ ఫార్మ్ ఏ న్యూ వర్డ్స్. సేమ్ డబుల్ లెటర్స్. ముందుగా మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇక్కడ change the same double letters in the middle of a word and form a న్యూ వర్డ్ అండ్ ఫార్మ్ ఏ న్యూ వర్డ్. అంటే మధ్యన ఒక పదమునకు మధ్యన ఒకే రకమైన రెండు అక్షరాలు మార్చి కొత్త పదాన్ని కనుగొనటం. ఒక ఉదాహరణ చెప్పుకుందాం దానికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్, చిల్లీ, CHILLY. ఇక్కడ సేమ్ డబుల్ లెటర్స్ ఏంటి? ఎల్ఎల్. ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటి? చిల్లీ అంటే అడ్జెక్టివ్ అన్నమాట. దిస్ ఈజ్ అడ్జెక్టివ్. దీని అర్థం ఏంటి? టూ కోల్డ్. బాగా చల్లగా ఉన్నా అని అర్థం వస్తుందన్నమాట. ఇక్కడ ఈ ఎల్ఎల్ బదులుగా వేరొక డబుల్ లెటర్స్ కనుక అరేంజ్ చేసినట్టయితే, కాన్సోనెంట్స్ అరేంజ్ చేసినట్టయితే కొత్త పదాన్ని కనుక్కుంటాము. దాని అర్థం ఏమైంది? ఇక్కడ గెట్టింగ్ ఎన్నాయిడ్, అది ఏమైతే అది అడ్జెక్టివ్ ఫామ్ ఏంటిది. దాని యొక్క అర్థము గెట్టింగ్ ఎన్నాయిడ్. ఇక్కడ ఆర్ అఫెండెడ్ ఈజీలీ. అఫెండెడ్ ఈజీలీ అని అర్థం వచ్చే ఒక పదం వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎల్ఎల్, ఇక్కడ ఎల్ఎల్కి బదులుగా వేరొక కాన్సోనెంట్స్ని, ఒకే రకమైన కాన్సోనెంట్స్ని అరేంజ్ చేయడం ద్వారా ఈ అర్థం వచ్చే పదాన్ని మనం కనుక్కుంటాం అన్నమాట. అదేదో చూద్దాం వస్తుంది. ఇక్కడ CHIPPY, చిప్పి అంటాం దీన్ని. చిల్లీ అంటే టూ కోల్డ్. చిప్పి అంటే అర్థం ఏంటి? అడ్జెక్టివ్. గెట్టింగ్ ఎన్నాయిడ్ ఆర్ అఫెండెడ్ ఈజీలీ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? తేలికగా ఊరికినే కోపగించుకొని అని అర్థం వస్తుంది అన్నమాట. అర్థం ఈ విధంగా ఇక్కడ చేంజ్ ద సేమ్ డబుల్ లెటర్స్ ఆఫ్ ఎ వర్డ్ అండ్ ఫార్మ్ ఎ న్యూ వర్డ్ అంటే ఏంటి? ఒకే రకమైన రెండు అక్షరాలని, రెండు కాన్సోనెంట్స్ని మార్చి కొత్త పదాన్ని కనుగొనడం అనమాట. ఇక్కడ మనము ఆర్ట్ ఆఫ్ అనగ్రంలోని రెండు ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇక్కడ పేజ్ నెంబర్ 51లో, ఆర్ట్ ఆఫ్ అనాగ్రంలోనే పేజ్ నెంబర్ 51లో రెండు ఎగ్జాంపుల్స్, ఇది 5 and 6 గురించి మనం చెప్పుకుందాం. ఇక్కడ 5th one, MUDDLE, మడిల్. మడిల్ అంటే ఏంటి? గర్భాము. దీని యొక్క అర్థము టు కన్ఫ్యూజ్, or to jumble, or mix అని అర్థం వస్తుంది అన్నమాట. అంటే ఏంటి?
తికమక పడు, కంగారు పడు అని అర్థం వస్తుంది అన్నమాట. ఇది మడల్ అంటే. ఇక్కడ ఈ డీడీకి బదులుగా వేరే కాన్సోనెంట్స్ అరేంజ్ ఒకే రకమైన వేరే కాన్సోనెంట్స్ అరేంజ్ చేయాలా? అది ఏ ఫామ్ అయ్యుద్ది? వెర్బ్ ఫామ్ అయ్యుద్ది. దాని యొక్క అర్థము టు కవర్ ఆర్ టు కవర్ ఆర్ ర్యాప్ అప్. అంటే ఏంటి? కప్పు, ముసుగు వేయు అనే అర్థం వస్తుంది అన్నమాట. అనే అర్థం వచ్చే పదాన్ని ఇక్కడ మనం రాయాలన్నమాట. ఎట్లాగా? ఈ సేమ్ డబుల్ లెటర్స్ని మార్చి ఏది అట్లాగనమాట. ఇది 6 ఎగ్జాంపుల్ గురించి చెప్పుకుందాం. స్లిమ్మర్, SLIMMER, స్లిమ్మర్. స్లిమ్మర్ అంటే నౌన్ ఫాము. దీని యొక్క అర్థము ఏ పర్సన్ హూ ఈజ్ డైటింగ్. A person who is dieting to lose weight. అంటే ఏంటి? బరువు తగ్గటానికి చేసే అంటే ఎక్సర్సైజ్ లేదా డైట్ మెయింటెనెన్స్ అన్నమాట. దీన్ని ఏమంటాము? స్లిమ్మర్ అంటాం. దీన్ని ఏమంటాం మనము? స్లిమ్మర్ అంటాం. ఇక్కడ ఈ ఎంఎంకి బదులుగా రెండు వేరే కాన్సోనెంట్స్ అరేంజ్ చేయాలా? ఆ ఒక పదాన్ని కనుక్కోవాలా? ఆ పదం యొక్క ఏమైంది? నౌన్ ఫామ్ అయ్యింది. దాని యొక్క అర్థము ఏ కైండ్ ఆఫ్ లైట్ షో. A kind of light shoe. A kind of light shoe. అంటే తేలికగా ఉండే చెప్పులు అనే అర్థం వస్తాం. అర్థం వచ్చే పదాన్ని ఇక్కడ రాయాలన్నమాట. అనే పదాన్ని ఇక్కడ రాయాలన్నమాట. ఇక్కడ సో ఈ రెంటి యొక్క ఆన్సర్లో మీరు వాట్సాప్ గ్రూప్లో కామెంట్ రూపంలో తెలుపగలరు. ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల విద్యార్థికి వొకాబులరీ డెవలప్ అవుతుంది. అదేవిధంగా స్పెల్లింగ్స్ను యాక్యురేట్గా రాయగలడు. అదేవిధంగా ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. థ్యాంక్ యూ.